మొత్తానికి 8 ఏళ్ల ప్రేమను రివీల్ చేశారు విజయ్ దేవరకొండ రష్మిక. 2018 నుంచి ప్రేమించుకుంటున్న ఒక్కరోజు కూడా ప్రేమలో ఉన్నామని చెప్పలేదు. పెళ్లి ముహూర్తానికి ఇంకొక 4 రోజులు టైం ఉందనగా పెళ్లి వార్తను బయటపెట్టారు. ఆ విశేషాలు మీకోసం. ఒకవైపు పెళ్లి పనులు జరుగుతున్నా వెడ్డింగ్ కార్డ్ నెట్లో వైరల్ అయినా పెళ్లి చేసుకుంటున్నామని రష్మిక విజయ్ చెప్పనే లేదు. ఎన్నిసార్లు లవ్ టాపిక్ వచ్చినా ఫ్రెండ్స్ అని చెప్పారు కానీ లవ్వర్స్ అని చెప్పలేదు. ఎట్టకేలకి ఇన్స్టా వేదికగా ఇద్దరు ఒకేసారి ఓపెన్ అయ్యారు. ఫ్యాన్స్ వీళ్ళిద్దరిని ఎంతో ఇష్టంగా విరోష్ అని పిలుచుకుంటారు. దీంతో వివాహ వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టారు. పెళ్లి ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతోంది. 26న హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రేజీ లవర్స్ పెళ్లి కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి కోసం ఇద్దరూ రాజస్థాన్ బయలుదేరిన వీడియోస్ నెట్లో వైరల్ అవుతున్నాయి. చివరి నిమిషం వరకు పెళ్లి వార్తను విజయ్ దేవరకొండ రష్మిక చెప్పకుండా 8 ఏళ్లు దోబూచులాడారు. 2018లో రిలీజ్ అయిన గీత గోవిందం నుంచి ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్తో జతకట్టిన ఈ ఇద్దరు ముచ్చటగా మూడోసారి రణబలిలో కలిసి నటిస్తున్నారు. విజయ్తో టాక్సీ వాలా తీసిన సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. విజయ్ రష్మిక తమ లవ్ స్టోరీ గురించి చెప్పకపోయినా వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూనే ఉంది. చాలా కాలంగా విజయ్ ఇంట్లో జరిగే పండుగలు పబ్బాలకు రష్మిక హాజరైంది. విజయ్ తమ్ముడు ఆనంద్ సినిమా ఈవెంట్స్ కు వెళ్లి నువ్వు నా ఫ్యామిలీరా అంటుంది. ఇంతలా అందరికీ అర్థమైపోయేట్టు ప్రేమించుకుంటున్నారే కానీ ఆ విషయాన్ని మాత్రం బయటకు చెప్పకుండా 8 ఏళ్లు మెయింటైన్ చేయడం విశేషం. ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ విషయాన్ని కూడా దాచిపెట్టారు. నిశ్చితార్థం తర్వాత ఈ ఇద్దరు కొత్త ఉంగరాలతో కనిపించినా రివీల్ చేయలేదు. ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రష్మిక చేతిని విజయ్ ముద్దాడినా అప్పుడు కూడా ఎంగేజ్మెంట్ విషయాన్ని చెప్పకుండా దాటేసి ఎట్టకేలకు పెళ్లికి 4 రోజుల ముందు ఓపెన్ అయ్యారు. సాయి పల్లవి మళ్ళీ బిజీ అయిపోయింది. అన్ని భాషలను కవర్ చేసేస్తోంది. లెజెండరీ డైరెక్టర్ డైరెక్ట్ చేసే సినిమాలో కూడా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. మైథలాజికల్, సోషల్, సైన్స్ ఫిక్షన్ అన్న తేడా లేకుండా అన్ని జానర్స్ ని కవర్ చేసేస్తోంది. సాయి పల్లవి కొత్త సినిమాలేంటో చూద్దామా? ఆ మధ్య చేతిలో ఒక్క సినిమా లేని సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అన్ని లాంగ్వేజెస్ ను కవర్ చేసేస్తోంది. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత మణిరత్నం డైరెక్ట్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. అమరన్ ఈవెంట్లో మణిరత్నం మాట్లాడుతూ సాయి పల్లవికి తను పెద్ద అభిమాని అంటూనే కలిసి వర్క్ చేద్దామన్నాడు. మణిరత్నం తనకు పెద్ద ఫ్యాన్ అని చెప్పడంతో సాయి పల్లవి షాక్ అయింది. వర్క్ చేయాలని ఉందంటూ మణిరత్నం పబ్లిక్ గా అనౌన్స్ చేయడంతో హీరోయిన్ గా ఈ అమ్మడి పేరు బయటకొచ్చిందా లేదంటే టాప్ డైరెక్టర్ అన్న మాటను నిలబెట్టుకున్నాడో చూడాలి. ఇందులో హీరోగా ముందు సింబు పేరు బయటకొచ్చినా ప్రస్తుతం విజయ్ సేతుపతి పేరు వినిపిస్తోంది. ఇప్పట్లో మొదలు కాదనుకున్న కల్కి 2 అనుకోకుండా సెట్స్ పైకి వచ్చేసింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాల్గొనగా సీన్స్ తీస్తున్నాడు నాగశ్విన్. దీపిక యాటిట్యూడ్ ను భరించలేకపోయిన మేకర్స్ కల్కి 2 నుంచి ఆమెను తప్పించారు. దీపిక ప్లేస్ లో కూడా సాయి పల్లవి పేరే వినిపిస్తోంది. కథ, క్యారెక్టర్ నచ్చితే గానీ సైన్ చేయని సాయి పల్లవిని ఒప్పించడం చాలా కష్టమే. ఇంతవరకు అఫీషియల్ గా ఓకే చెప్పకపోయినా దీపిక ప్లేస్ లో సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉంది. డెబ్యూ మూవీ ఏక్ దిన్ మే 1న రిలీజ్ అవుతోంది. రామాయణలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి ధనుష్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కల్కి 2, మణిరత్నం సినిమాల్లో కూడా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. ఈ రెండింటిలో కూడా సాయి పల్లవే హీరోయిన్ అయితే రామాయణంతో మైథలాజికల్, కల్కితో సైన్స్ ఫిక్షన్ జానర్ కవర్ చేసినట్టే. ఏరు దాటగానే తెప్ప తగలేయడం అంటే ఏంటో తాప్సీని చూస్తే అర్థమవుతుంది. వెండితెరకు పరిచయం చేసి క్రేజ్ తీసుకొచ్చిన సౌత్ ఇండస్ట్రీ అంటే తాప్సీకి లోకువా. టాలీవుడ్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తే క్రేజ్ వస్తుంది అన్న భ్రమలో ఏమైనా ఉందా? అన్నం పెట్టిన ఇండస్ట్రీ అంటే తాప్సీకి ఎందుకంతమంట? ఛాన్సులిచ్చి క్రేజ్ తీసుకొచ్చిన తెలుగు ఇండస్ట్రీ అంటే తాప్సీకి చిన్న చూపు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అదేమిటో పని కట్టుకొని మరీ సౌత్ ఇండస్ట్రీని, డైరెక్టర్స్ ను, హీరోలను ఎవ్వరిని వదిలిపెట్టకుండా విమర్శించడమే పనిగా పెట్టుకుంది తాప్సీ. క్రేజ్ వచ్చే వరకు తెలుగు సినిమా నా అమ్మ, నాన్న, పుట్టినిల్లంటూ డైలాగ్స్ తో ఎలివేషన్స్ ఇస్తారు. తీరా క్రేజ్ వచ్చి హిందీకి వెళ్లగానే సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడడం తాప్సీకే చెల్లింది. దీన్నే చాలా మంది టెక్కు, అహంకారం, పొగరు, బలుపు అని చాలా పేర్లు పెట్టినా ఇవేవీ పట్టించుకోకుండా కామెంట్స్ చేస్తూనే ఉంటుంది తాప్సీ. సౌత్ ఇండస్ట్రీని మరోసారి హాట్ కామెంట్స్ తో తాప్సీ విమర్శలు కొని తెచ్చుకుంది. కొత్త సినిమా 80 ప్రమోషన్స్ లో మాట్లాడుతూ గ్లామర్ సీన్స్, పాటల్లో అట్రాక్టివ్ గా కనిపించడానికి ప్యాడెడ్ బ్రా ధరించాలని సౌత్ ఫిల్మ్ మేకర్స్ ఒత్తిడి చేసేవాళ్లని చెప్పుకొచ్చింది. సెట్ లో అందరి ముందు చెప్పడంతో అసౌకర్యానికి గురయ్యానని, అక్కడ మేకర్స్ భోజ్పురి హీరోయిన్స్ నాభిపై దృష్టి పెడతారని చెప్పుకొచ్చింది. సౌత్ లో సినిమా చేసిన 4 ఏళ్ల తర్వాత ఇలా మాట్లాడితే 80 ప్రమోషన్స్ కు ఉపయోగపడుతుందన్న ప్లాన్ ఏమో కానీ సౌత్ లో మరో ఛాన్స్ రాకుండా చేసుకుంటోంది తాప్సీ. దర్శకుడు కె రాఘవేంద్రరావు తాప్సీ
నానిని జుమ్మందినాథం మూవీతో వెండితెరకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత తెలుగులో మిస్టర్ పర్ఫెక్ట్ తో హిట్ కొట్టింది. సౌత్ లో చేసిన వరుస సినిమాలతో వచ్చిన గుర్తింపుతో 3 ఏళ్ల తర్వాత షమ్మీ బద్దూర్తో హిందీలోకి అడుగుపెట్టింది. అక్కడ వరుస హిట్స్ తో వచ్చిన క్రేజ్ తో కళ్లు నెత్తికెక్కి పరిచయం చేసిన దర్శకేంద్రుడిపై విమర్శలు గుప్పించింది తాప్సీ. ఫస్ట్ మూవీలో డైరెక్టర్ తన నాభిపై టెంకాయ విసిరారని చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. చివరికి వివరణ ఇచ్చి సారీ చెప్పినా అప్పుడే నేను చేయనని చెప్పకపోయావా అంటూ నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. రాధిక ఆప్టే సౌత్ హీరోలు ఇక్కడి పద్ధతులపై చేసిన కామెంట్స్ హీట్ ఎక్కించాయి. రాధిక ఆప్టే హిందీ మూవీతో అడుగుపెట్టినా ఈమెకు హిట్ క్రేజ్ని తీసుకొచ్చిన సినిమా మాత్రం రక్త చరిత్ర. తెలుగులో లెజెండ్ తో మరొక హిట్ కొట్టి స్టార్ గా ఎదిగిన తర్వాత సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం అలవాటు చేసుకుంది రాధిక. గ్లామర్ రోల్స్ పోషించడంలో రాధికకు రాధికానే సాటి. ఈ బాలీవుడ్ బ్యూటీ సౌత్ స్టార్స్ తో కూడా నటించింది. బాలయ్యతో లెజెండ్ లైన్ మూవీస్, రజనీకాంత్ తో కబాలి చేసింది. కెరీర్ మొదట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేక సౌత్ సినిమాలు చేశానని, బాడీ లాంగ్వేజ్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారని, షూటింగ్ టైంలో ప్యాడ్స్ పెట్టుకోనన్నా ఊరుకునేవాళ్లు కాదని చెప్పుకొచ్చింది. పెంచి పోషించిన తెలుగు ఇండస్ట్రీ ఆడియన్స్ పై సెటైర్ వేయడం పూజాకే చెల్లింది. ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది ప్రేక్షకుల ఆసక్తి నాభి నడుము భాగంపైనే ఉంటుందని చెప్పుకొచ్చింది. సౌత్ ఇండియా ఆడియన్స్ అని కామన్ గా పూజ అన్న తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి అన్న మాటలే అవి. ఆమె సౌత్ లో కన్నడ, మలయాళ భాషల్లో నటించలేదు. తమిళంలో డెబ్యూ మూవీ తప్ప మరో సినిమా చేయలేదు. డైరెక్ట్ గా తెలుగు ఆడియన్స్ ను అనకుండా సౌత్ ఇండియా అని వంకపెట్టి కామెంట్స్ చేసింది. మరి ఇన్స్టాలో పెడుతున్న ఫోటోలు, వీడియోల్లో క్లీవేజ్, నడుము అందాలను మాత్రమే ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నావంటూ కౌంటర్ ఇచ్చారు నెటిజన్లు. తెలుగు సినిమా ఇలియానాను స్టార్ని చేసింది. తెలుగులో ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ రికార్డ్ ఈమెదే. బాలీవుడ్ కు పరిచయం చేసింది. ఎన్ని చేసినా అన్నీ మర్చిపోయి తెలుగు దర్శకులను విమర్శించడం ముద్దుగుమ్మల వంతవుతోంది. గోవా బ్యూటీ ఆ మధ్య తెలుగు సినిమా దర్శకులపై మండిపడింది. తెలుగు దర్శకులు తన నడుమును ఫోకస్ చేస్తూ కెమెరా పెట్టేవాళ్లు. మొదట్లో అర్థమయ్యేది కాదని, అదేమంటే మీ నడుము బాగుంటుందనేవారు. ఇలాంటి సీన్స్ లో నటించడం తనకు ఇబ్బందిగా ఉండేదని ఇలియానా విమర్శించింది. బాలీవుడ్ లో భారీగా ఎక్స్పోజింగ్ చేయగలేంది ఇక్కడ నడుము చూపించడంలో తప్పేమిటో అర్థం కావడం లేదని సోషల్ మీడియాలో ఇల్లీని ఉతికి ఆరేశారు. అదేమిటో కానీ ఇక్కడే కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ గా ఎదిగి కోట్లు సంపాదించిన భామలు విమర్శలు కూడా టాలీవుడ్ పైనే చేయడం ఫ్యాషన్ అయిపోయింది. రాశి ఖన్నా కూడా తాప్సీ దారి పట్టింది. హిందీలో బిజీ అయిన సంగతి పక్కన పెడితే అక్కడకు వెళ్లిన తర్వాత తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడింది రాశి ఖన్నా. సౌత్ లో రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డానని చెప్పుకొచ్చింది. రొటీన్ ఫార్ములా అని తెలిసి ఇంతకాలం ఎందుకు నటించావు? స్టార్డమ్ తో రెక్కలొచ్చి హిందీ ఆఫర్స్ రాగానే ఇలా మాట్లాడటం తగునా అంటూ ప్రశ్నించారు. 40 కోట్లతో తీసిన హనుమాన్ 157 కోట్లు కలెక్ట్ చేసింది. సీక్వెల్ జై హనుమాన్ దగ్గరకు వచ్చేసరికి దర్శకుడు ప్రశాంత్ వర్మ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడా? మ్యూజిక్ డైరెక్టర్ను మార్చింది అందుకేనా? సెకండ్ పార్ట్లోకి రాణా రావడానికి రీజన్ ఇదేనా? చూద్దాం. హనుమాన్ రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. 2024 సంక్రాంతికి వచ్చిన ఈ మైథలాజికల్ సోషల్ మూవీ మహేష్ గుంటూరు కారంను కంగు తినిపించి సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. సినిమాను 30 కోట్ల కమ్మితే 157 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 127 కోట్ల లాభం మాటలు కాదు. 2025 సంక్రాంతికి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రిలీజ్ అంటూ ఊరించి హ్యాండ్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో రిలీజ్ చేస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. జై హనుమాన్ను పక్కన పెట్టేసి రణ్వీర్ సింగ్, మోక్షజ్ఞ ప్రభాస్ చుట్టూ తిరిగి జై హనుమాన్ దగ్గరకు చేరాడు. హనుమాన్ సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి ప్రాజెక్టు చేతులు మారింది. హనుమాన్ను నిరంజన్ రెడ్డి నిర్మించగా జై హనుమాన్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందుతోంది. జై హనుమాన్ షూటింగ్ ఆంజనేయ స్వామి జన్మస్థలంగా భావించే హంపీలోని అంజనాద్రి బెట్టలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. హనుమాన్లో టైటిల్ రోల్ ను VFX తో చూపించగా సెకండ్ పార్ట్ అంతా హనుమాన్ చుట్టూ తిరగడంతో టైటిల్ రోల్ కోసం రిషబ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు వర్మ. హనుమాన్లా తేజ సజ్జా అదే రోల్లో కనిపించనున్నాడు. లెంగ్తీ క్యారెక్టర్ అయితే ఉండదట. జై హనుమాన్ దగ్గరకు వచ్చేసరికి రాణా కూడా ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలిలోని భళాల దేవుడి పాత్ర రాణాకు పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది. భీమ్లా నాయక్లో పవన్తో ఢీ అంటే ఢీ అనే రోల్ పడింది. వెటయాన్లో విలన్ గా నటించిన సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా ఆఫర్స్ దక్కలేదు. ఎట్టకేలకు జై హనుమాన్ రూపంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ పడిందని తెలిసిందే. హనుమాన్ కు గౌరహరి మ్యూజిక్ ఇచ్చాడు. జై హనుమాన్ దగ్గరకు వచ్చేసరికి MM కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నాడు. హనుమాన్ కు గౌరహరి మ్యూజిక్ ఇచ్చినా రాని గుర్తింపు మిరాయి తీసుకొచ్చింది. అయితే జై హనుమాన్ వచ్చేసరికి సీనియర్ మ్యూజిషియన్ కీరవాణిని ఆశ్రయించాడు దర్శకుడు.
బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసేద్దాం. రాధికా శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న తమిళ చిత్రం తాయి కిళవి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రాధిక ఓల్డ్ ఏజ్ రోల్లో కొత్తగా కనిపించింది. శివకుమార్ మురుగేషన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం 27న థియేటర్లోకి వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని, సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ మోడ్ లోనే ఉంటుందన్నాడు దర్శకుడు హరీష్ శంకర్. సినిమా మార్చి 26న రిలీజ్ అవుతోంది. అడవిశేష్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డెకాయిట్ నుంచి ఫస్ట్ సింగిల్ ని 27న రిలీజ్ చేస్తున్నారు. తెలుగు హిందీలో రూపొందుతున్న ఈ సినిమా మే 1న రిలీజ్ అవుతోంది.